విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. మనము అల్లు అర్జున్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇష్యూకి సంబంధించి అది ఒక పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక బొలిశెట్టి మాట్లాడుతూ అసలు అల్లు అర్జున్కి ఫ్యాన్ బేసే లేదు, అంతా చిరంజీవి మెగాస్టార్ ఫ్యాన్ బేసే ఉంది. ఇక ఆయనకు సంబంధించి ఆయన పెద్ద పుడింగే అనే ఒక వర్డ్ కూడా వాడారు. అసలు ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలకు? ఆయన ఇంకో నాయకులు కూడా ఎవరు చర్మల శెట్టి సంబడి ఎవరు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే అల్లు అర్జున్ గారు నంద్యాలకు వెళ్ళి అక్కడ ఆయన భార్య మిత్రురాలి హస్బెండ్కి ప్రచారం చేశారు. ప్రచారం చేసిన వెంటనే నాగబాబు గారు ట్వీట్ పెట్టారు. ఏమని? మాతో ఉన్నోడే మావోడు, పరాయి ఓడైనా సరే మాతో లేకపోతే మావోడు ఏదో పెట్టినారు. ఏమంటే డిలీట్ చేసినారు. ఎందుకు డిలీట్ చేసినారు? ఎన్నికల్లో ఓటింగ్లో దెబ్బ కొడుతుంది. ఓకే, సరే అయిపోయింది, డిలీట్ చేసినారు. డిలీట్ చేసిన తర్వాత అయిపోయింది, ఇంకంత కామ్ అవుతున్నానంగా పవన్ కళ్యాణ్ వచ్చేసి ఏమన్నాడు, పాత రోజుల్లో అడవి సంపదని కాపాడే వాళ్ళని కథానాయకుడిగా చూపించేవారు, ఇప్పుడు అడవి సంపదని దోచుకునే వాళ్ళని కథానాయకుడిగా చూపిస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ వచ్చేసేసి నాకు నచ్చితే నేను వెళ్తా, బరాబర్ వెళ్తా అన్న. ఇవన్నీ రాజుకుంటున్నాయి. ఇక జనసేన నాయకులు ఏంటి, ఇప్పుడు కార్పొరేషన్ పదవులు ఏదో పందేరం చేస్తారు. సో పవన్ కళ్యాణ్ దృష్టిలో పడాలంటే ఏం చేయాలి? అల్లు అర్జున్ తిట్టాలి, మరి లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఈ ఫ్యాన్స్ కానీ బుద్ధి లేని వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఫ్యాన్స్ చేతిలోనే కనుక సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ చేసే అధికారం ఉంటుంది. వాళ్ళందరూ ఏమంటారంటే అల్లు అర్జున్ సినిమా ఫ్లాప్ చేస్తాం పుష్ప 2 అంటారు. అడ్డుకుంటామంటున్నారు. అడ్డుకుంటామనేది జరగదు, కానీ ఫ్లాప్ చేస్తామంటున్నారు, మేము చూడమంటున్నారు. ఆచార్య సినిమా వచ్చింది, చిరంజీవి వాళ్ళకు రామ్ చరణ్ ఇద్దరు ఉన్నారు దాంట్లో. ఏమైంది సినిమా? హిట్ చేయటం మీ చేతిలో లేదు కదా. మీ చేతిలో హిట్ చేయడం అంటే మళ్ళీ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలా? నామరూపం లేకుండా పోయింది. సినిమా అనేది బాగుంటే ఎవడు ఆగడు. సినిమా అనేది బాగలేకపోతే మెడ మీద కత్తి పెట్టి మీరైతే తీసుకెళ్ళలేరు. ఆచార్య పరిస్థితే పడుతుంది. ఇక మీరు ఇట్లా రెచ్చగొట్టి మేము చూడము అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ అనుకూల వర్గాలకి లేదా వైసీపీ అనుకూల వర్గాలకి మేము ఆ సినిమాని హిట్ కానివ్వము అంటే మీరు ఒక్కసారి చూసేది 5 సార్లు చూడమని చెప్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం చేస్తారు? మెగా ఫ్యాన్స్ మొత్తం ఒక 1000 మంది ఉంటే దాంట్లో కనీసం 30 to 35% అల్లు అర్జున్కి ఉంది. ఆ మార్కెట్ ఉంది సార్. 4 రాష్ట్రాలలో ఇప్పుడు కేరళ మెయిన్ హీరో ఆయన. తెలుగు రాష్ట్రాల వరకు చెప్తున్నా. ఇతర రాష్ట్రాల్లో ఏమి ఎంట్రుక కూడా బీకలేరు, దేశవ్యాప్తంగా ఎంట్రుక కూడా బీకలేరు. తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా చేస్తే చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పిచ్ అనేది తెలంగాణలో లేదు, తెలంగాణలో ఆగదు. అది తెలంగాణలో చేస్తే మెగా ఫ్యాన్స్ చూడొద్దు అనుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే ఏమైనా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జరగాలనుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక్కొక్కరు 5 సార్లు చూస్తే ఆ కసి వచ్చింది అనుకోండి, 5 సార్లు చూస్తా అంటారు. ఇక్కడ కంపెన్సేట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఈ మైండ్ సెట్, నాగబాబు మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఈ పవన్ కళ్యాణ్ మరి ఆదేశాల మేరకు చేశారు నాకైతే అర్థం కాదు. కానీ 2014లో చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి, మినిస్టర్ ఫర్ టూరిజం. అప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు. జనసేన పార్టీ పెట్టి కాంగ్రెస్కి బద్ద శత్రువు అయిన టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్న. ఏ చిరంజీవి? నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్న సమయంలో నా అన్నయ్య నన్ను చేరదీసి నాకు సినిమా మెలకు యాక్టింగ్ పాఠాలు నేర్పించి నన్ను చేరదీసి నాకు ఒక ప్లాట్ఫామ్ గీతా ఆర్ట్స్ ద్వారా, ఇదే అల్లు అర్జున్ వాళ్ళకి సంబంధించిన గీతా ఆర్ట్స్ ద్వారా ఒక ఫిలిం ప్రొడ్యూస్ చేసి నాకు తన అభిమానుల అండదండలు ఇచ్చి నన్ను ఒక స్థాయికి తీసుకొచ్చిన చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నాడు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళని పంచాలు కూడా తీసి అది ప్రజారాజ్యంలే, అది వదిలేసేయండి. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నాడు. అంటే నీకు జీవితం అంటే సూసైడ్ చేసుకుందాం, ఆయన చెప్పిన మాటలే, మనం చెప్పిన మాటలు కాదు. సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్న వ్యక్తిని ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? చిరంజీవి. ఆ చిరంజీవికి వ్యతిరేకంగా నువ్వు ఒక పార్టీయే పెట్టి ఆ పార్టీకి భద్రసహితమైన పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ హటావ్ దేశపతి అంటే నా అన్నను ఓడగొట్టమని చెప్పిన నువ్వు చేస్తే తప్పు లేదా? అల్లు అర్జున్ ఎవరు? ఆయన ఏమైనా రోడ్డు మీద తిరుగుతుంటే నువ్వు తీసుకొచ్చి ఆయనకి ఏమైనా అవకాశాలు ఇచ్చావా? ఆయనకి యాక్టింగ్ మెలకువలు నేర్పావా? ఆయనకేమన్నా నువ్వు ప్లాట్ఫామ్ ఇచ్చి ఏమైనా సపోర్ట్ చేసావా? నువ్వు కాదు కదా చేసింది.
నువ్వు మీ అన్నకి వ్యతిరేకంగా వెళ్ళి నువ్వు ఒక పార్టీ పెట్టి మీ అన్నను ఓడించమని పిలిపిస్తే తప్పు లేనప్పుడు ఆయన ఫ్రెండ్ కోసం వెళ్ళి ఒక్క నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటే తప్పట్టవుతుంది. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎట్లా వ్యవహరిస్తున్నారు? ఆ ఇష్యూకి సంబంధించి ఎట్లా ముగియబోతుంది ఏంటి, అసలు దానికి పరిష్కారం ఏంటి అంటే? ఏ ఇష్యూ? ఇప్పుడు ఇది ఆగదు, ఇది పెరుగుతా పోతుంది. ఫ్యాన్స్లు ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు కార్పొరేషన్ పదవులు ఏవో పందేరాలు ఉంటాయి, ప్రతి ఒక్కరు వచ్చి అల్లు అర్జున్ తిట్టడము, పవన్ కళ్యాణ్ దృష్టిలో పడదాం అనుకుంటాము, వాళ్ళు పడతారు, వాళ్ళు కూడా చెప్తే వీళ్ళు దానికి ఆపోజిట్ గా వీళ్ళు ఇంకోటి తీసుకొస్తారు. సో ఇది పెరుగుతా పోతుంది. ఇండస్ట్రీకి నష్టం కదా అది. ఇండస్ట్రీకి ఏం కాదండి, సినిమా బాగుంటే ప్రతి ఒక్కటి చూస్తాడు. ఫ్యాన్స్ చేతిలో ఎంట్రీక మందం కూడా సినిమాని హిట్ చేసి ఫ్లాప్ చేసే సామర్థ్యం లేదు. ఫ్యాన్స్ వల్ల ఏమీ కాదు. వాళ్ళు ఏదో సినిమా హీరో, వాళ్ళందరూ ఫ్యాన్స్ కాదు, వ్యక్తి పూజ మానసిక రోగులు. దానికి సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ ఒక మానసిక రోగం ఉంది వాళ్ళందరికీ. సో వాళ్ళ వల్ల ఆశ్చర్యం ఎందుకు ఫ్లాప్ అయింది? ఫ్యాన్స్ చేతిలోనే సినిమా హిట్ ఫ్లాప్ ఉండాలనుకుంటే ఆశ్చర్యం ఎట్లా ఫ్లాప్ అవుతుంది? ఫ్లాప్ కాకూడదు కదా. రైట్ సార్.